వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బీఆర్కే భవన్ దగ్గర మాత్రం యువ నేతలు కూడా ఇక్కడ జై కేసీఆర్ జై కేసీఆర్ అనే నినాదాలతో ఇక్కడ మారుమోగుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తం చూస్తున్నాం కదా యంగ్ డైనామిక్ యువ నాయకులు మాత్రం ఇక్కడ ఈ పరిసరాల ప్రాంతాలలో కనిపిస్తున్నారు. ఇప్పుడు కేవలం రాజేంద్ర నగర్కి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి టీం కూడా ఇక్కడ వచ్చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ నాయకులు. సో చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు, ఏంది పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేసీఆర్ని ఇక్కడ కాళేశ్వరం మీద విషయాన్ని పిలిచారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ ప్రజలకు ఈరోజు బ్లాక్ డే లాగానే అనుకుంటాం మేము. తెలంగాణ తీసుకొచ్చినటువంటి సీఎం గారు, తెలంగాణ గురించి పోరాడి తెలంగాణ తీసుకొచ్చిన సీఎం, 10 ఏళ్ళు పాలించిన సీఎం, రాష్ట్రాన్ని ప్రగతి ప్రదంలో నడిపించినటువంటి సీఎంని ఈరోజు కమిషన్ ముంగట ఆధారపరచడం అనేది చాలా బాధాకరం. ఇది ఇంకోటి ఏంటంటే ఈ కమిషన్ వల్ల ఏం జరిగేది ఏం లేదు. తెలంగాణకు కాళేశ్వరం కట్టేది నిజమే, నీళ్ళు వచ్చింది నిజమే. అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టే. ఏంది ఒక్క రైతుకు కూడా అక్కడ నీళ్ళు ఇచ్చిన పాపం లేదు, ఎక్కడ కూడా నీళ్లు పారబెట్టలేదు ఈ గత ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఇది బాధాకరమైన వ్యాఖ్యలు, ఇవి బాధాకరం. ఇది ఎందుకంటే నీళ్ళు ఇవ్వడం అంటే రైతుల గురించి పంట వండింది నిజం కాదా, రైతులకు నీళ్ళు వచ్చింది నిజం కాదా, సాగునీటి ఇచ్చింది నిజం కదా, ఇవన్నీ నిజమే. ఇది కానీ వాళ్ళు ఎవరు అన్నంత మాత్రాన కాదు. ఇది ముఖ్యమంత్రి గారు తెలుసుకొని మాట్లాడాలి. కాళేశ్వరం వచ్చింది కాబట్టి కదా నీళ్ళు వచ్చింది. లక్షల ఎకరాల పంటలు పండింది, ధాన్యం పండింది, సాగునీరు వచ్చింది. ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దింపుతా అన్నాడు, దింపాడు, ఓకే. కుర్చీ దొరికినాక ఇక్కడ ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడవలసి వస్తుంది? ఇంత ఇబ్బందులు ఎందుకు పెడుతున్నాడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని? కేసీఆర్ గారిని ఇబ్బంది పెడితే తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది పడ్డట్టు. ఎందుకనంటే అంత పెద్ద పథకాలన్నీ సక్సెస్ అయినాయి. కేసీఆర్ ఇచ్చిన అన్ని ఇంటింటికి వచ్చినాయి. ఆయన సక్సెస్ సీఎం అయినా, కానీ ఆయన టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది 6 గ్యారంటీలు అన్నారు, అవి అన్నీ అమలు అయినట్లన్నా మీ గ్రామంలో? 6 గ్యారంటీ లేదు, 6 రూపాయల పైసలు లేవు, ఏం లేవు. పుట్టి అంతా డమ్మీ ఇదంతా అంతా డమ్మీ. మొత్తం 6 గ్యారంటీ లేవు, ఏం లేవు, అంతా వేస్టే. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో డబ్బులు సంపాదించారు కొంతమంది, ఆ నాయకుల దగ్గర నుంచి ఆ ప్రజల సొమ్మును అంతా తీసుకొని వచ్చేసి 6 గ్యారంటీలకు ఖర్చు పెడతాము అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఆ వాక్యాలని ఏమి అంత ఉట్టి మాటలు రావు, అది కాని పంచాది, అది ఉట్టి డొల్ల మాటలు అవన్నీ, అంత బోకస్ బోకస్ గ్యాస్ ట్రాష్ అంతే, ఏం లేదు ఆడ. ప్రజల దృష్టిని మార్చడానికి ఇవన్నీ వ్యాఖ్యలు చేసిన తప్ప దేని గురించి ఏం లేదు. ఇది పరిస్థితిగో ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ని ఇక్కడ కమిషన్ విచారణ చేస్తున్నది, దాని మీద మీ స్పందన ఏంటి? వాస్తవానికి కేసీఆర్ గారిని పిలిచి విచారణ పిలిచినంత మాత్రం మేము కేసీఆర్ అవడం కేవలం చట్టాన్ని గౌరవడం తప్ప ఈయనకి భయపడో, ఈ రేవంత్ రెడ్డి ఆయనకు భయపడో కాదు. కేసీఆర్కి ఉంటే అక్కడ పైశాచిక ఆనందం పొందుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బిడ్డ గుర్తుపెట్టుకో, రానున్న రోజుల్లో నేను బట్టలిపి కూడా రోజు వస్తే కుదురుకో. కాళేశ్వరం తెలంగాణకి జీవనాడి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ ప్రాంతం కరువు ప్రాంతం ఉండే, మన వలసల ప్రాంతం ఉండే. తెలంగాణ వచ్చినాక వలసల నుంచి ఇక్కడ వచ్చి రైతాంగం మహారాష్ట్ర కానివ్వండి, పంజాబ్ కానీ దాంతో పోటీ పడితే ముందు స్థాయిలో ఉంది వ్యవసాయం పరంగా చూస్తే. ఈరోజు హైదరాబాద్ కూడా తెలంగాణ నీళ్ళు వచ్చినాయి. గతంలో ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే కట్టించింది, ఇంత గొప్పలు చెప్పుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఈ బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎందుకని వచ్చింది? ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారు? ఒక గుంటెడు నీళ్ళు గిడ ఎక్కడ పారిన పాపన లేదు, ఒక ఎకరానికి గిడ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కాళేశ్వరం ద్వారా. నీకు కాళేశ్వరంలో బాహుబలి మోటార్లు ఆన్ చేస్తే తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లు నిండిపోతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బావి ఎండింది, చెరువు ఎండింది, మన చెక్ డ్యామ్ నిండిపోయింది. ఇక్కడ అంతా ఎడారి ప్రాంతం అయింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి ఆన్ చేసి చూపించు. అండ్ అవి ఆన్ చేస్తే కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కాబట్టి కేసీఆర్కి ఏడా పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మన ఆలయ నియోజకవర్గంలో ఒక ప్రాజెక్ట్ అడిగాడు. దానికి జీవనాధారం ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్లు కాళేశ్వరం నుంచి, మిడ్మార్ నుంచి, మల్లన సాగరం నుంచి అక్కడ వచ్చే నీళ్ళు కాబట్టి ఆధారం తప్ప, లేకపోతే పైకి వస్తాయి, లేకపోతే ఈ ముఖ్యమంత్రి ఎదురు ముఖ్యమంత్రి పోస్తారు పోయమన్నా. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈ కమిషన్లుగా గవర్నమెంట్ తప్ప పనిచేసే ప్రభుత్వం కాదు. కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన కేసులు పెడితే పైశాచిక ఆనందం పొందుతుంది తప్ప, గుర్తుపెట్టుకో, రానున్న రోజు ఎలక్షన్లో, గ్రామీణ ప్రాంత ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు ఈ ముఖ్యమంత్రి గారికి. ఇది పరిస్థితి. అంటే బీఆర్కే భవన్ కాడ మనం చూసినాం కదా, యూనివర్సిటీ నాయకులను చూసినాం, మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ యువ నాయకులను కూడా మనం చూస్తున్నాము. సో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఓన్లీ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాడు, కానీ ప్రజల శేషు కోరి మాత్రం
ఏ ఒక్క పథకాన్ని కావచ్చు, ఏ ఒక్క ఆలోచన కూడా ఆయన చేయడం లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే తెలంగాణ స్థితిగతులను తెలుసుకుంటే ఒకసారి చూస్తే ఎంత బాగుంటుంది, ఈరోజు తెలంగాణలో వ్యవసాయ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందని రైతుల దగ్గరకు పోతే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పంజాబ్ను హర్యానాను తలపించే విధంగా ఇక్కడ వ్యవసాయం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 6 గ్యారెంటీలు పక్కకు పెట్టి ఏదేదో కేసులు పెట్టుకుంటూ బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఆయన ముందుకు తీసుకుపోతున్నాడు ఈ ప్రభుత్వాన్ని తప్ప కానీ ప్రజలకు చేసింది ఏం లేదని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.